రవి సార్, గత వారం కూడా మనం చర్చించాం సుప్రీంకోర్టు మీద ఉపరాష్ట్రపతి దాడి. అంటే ఎందుకు చేస్తున్నారు ఇలా మాట్లాడాం, కానీ ఆయన వెనక్కి తీసుకోకపోగా ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇది ఎక్కడికి ఆగుతుంది? నిజమే, అది ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ సుప్రీంకోర్టు మీద తీవ్రమైన భాషలో దాడి చేశారు. గత వారం మనము చర్చించాం, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. అది ఆయనకేమీ రాజ్యాంగబద్ధత లేదు. నిజానికి సుప్రీంకోర్టుకు ఆ అధికారం కేంద్రం రాజ్యాంగమే ఇస్తూ ఉంది. పార్లమెంట్ కానీ శాసనసభలు కానీ చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధమా కాదా, రాజ్యాంగ పరిధిలో ఉన్నాయా లేదా చూసేటటువంటి అధికారం ఒక్క సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంది. 142 142వ అధికారం కింద. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు గవర్నర్లు శాసనసభలో ఆమోదించిన బిల్లును తొక్కిపట్టడం తప్పు అని చెప్తే, వాళ్ళేదో రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చారని నేను చెప్తే అది పొరపాటు. రాష్ట్రపతి గతంలో గురించి ఇవన్నీ నేను మీకు చెప్పాను. దాన్ని దిద్దుకుంటారు ఆయన ఆశిస్తే, దిద్దుకోకపోగా రెండోసారి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రసంగానికి వెళ్ళి మళ్ళీ దాడి చేశారు ఆయన. ఈ లోపల ఏం జరిగింది అంటే, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే అని ఒక ఆయన ఉన్నాడు, అందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. అతను ఒక మాట అన్నాడు, అసలు ఈ దేశంలో సమస్తమైన అంతర్యుద్ధాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా కారకుడు అవుతున్నాడని ఆయన అన్నాడు. ఎందుకు? వక్ఫ్ బిల్లు మీద ఆదేశాలు కూడా వాళ్ళకి నచ్చలేదు. నిశికాంత్ దూబే అలా అన్నాడని అందరు అభ్యంతరాలు చెప్తుంటే, అంటే ఉపరాష్ట్రపతి దూబే ఒకేసారి అంటున్నారు, దీని మీద అభ్యంతరాలు వస్తుంటే అతను కూడా దిద్దుకోకపోగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా చేసిన ఖురేషి అని ఉన్నాడు ఇదివరకు, అతను కూడా వక్ఫ్ బిల్లు మీద వీళ్ళ వైఖరితో వ్యతిరేకిస్తున్నాడు. అతను ఏదో అన్నాడని, ఖురేషి అనేవాడు ఎన్నికల కమిషనర్ కాదు, ముస్లిం కమిషనర్, ఇట్లాంటి వాళ్ళని అసలు ఉండనీయకూడదు, ఈ పద్ధతిలో మాట్లాడాడు. చాలా ఆశ్చర్యం ఏమంటే, ఇంత దారుణంగా మాట్లాడుతుంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని కానీ, హోంమంత్రి కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు కానీ ఎవ్వరు ఉపరాష్ట్రపతి మాట్లాడింది తప్పు అని చెప్పట్లేదు. పైగా ఆయనకు మద్దతు. ఇంకొంతమంది బయలుదేరి అసలు మనం రాజ్యాంగాన్నే మార్చాలి, సుప్రీంకోర్టు ఇట్లాంటి విషయాల్లో తలదూర్చకుండా ఏదైనా నిబంధన సవరించేవి ఆలోచన చేయాలి అంటున్నారు. ఇది రాజ్యాంగం మీద దాడి. రాజ్యాంగము రాష్ట్రపతి అలంకారప్రాయమైన పదవి, పార్లమెంటు చట్టాలు చేస్తుంది, ప్రభుత్వం పనులు నిర్వహిస్తుంది, రాజ్యాంగం అన్ని సక్రమంగా హక్కులు ఉండేట్టు సుప్రీంకోర్టు చూస్తుంది. ఇది అరేంజ్మెంట్ కదా మూడు వ్యవస్థల మధ్య. అటువంటిప్పుడు వీళ్ళు వచ్చి సుప్రీంకోర్టు దాన్ని ఎలా తీసేస్తారు? కాబట్టి వాళ్ళకి నచ్చడం లేదు. సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, రాష్ట్రాల హక్కులు ఇలాంటివి మాట్లాడడం. అందుకనే ఏదో పేరుతో ఉపరాష్ట్రపతిని ఒక అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. ఆయన హిజ్ మాస్టర్స్ వాయిస్ లాగా, హిజ్ మోడీస్ వాయిస్ లాగా ఏదో మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. దీన్ని మనం ఏమాత్రం ప్రజాస్వామికంగా దీన్ని ఆమోదించడం అనే ప్రసక్తి అసలు ఉండకూడదు. ఇదే కాకుండా కోర్టుల్లో చాలా రకాలైన జరుగుతున్నాయి. సుప్రీంకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చే నెల 14న వస్తాడు. అదొకటి నడుస్తుంటే, నిన్న సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ లాయర్ ఒక ఆమె ఉంది, ఇందిరా జయసింగ్ అని, చాలా పవర్ఫుల్గా వాదిస్తుంటారు. ఆమె నిన్న ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ ఈ హెచ్సియు, అంతకుముందు రోహిత్ వేముల అనే ఆత్మహత్య, ఆ సందర్భంగా ఆయన తల్లి రాధికా వేముల ఈ యూనివర్సిటీలో కుల వివక్ష నిర్మూలించడానికి ఏదైనా చర్యలు తీసుకోవాలని ఒక పిటిషన్ వేశారు. ఇట్లాంటి పిటిషన్ ఇంకోటి కూడా ఉంది. దీని మీద ఏదో మాట్లాడుతుంటే ఆమె సోలిసిటర్ జనరల్గా ఉన్నటువంటి తుషార్ మెహతా, అంటే కేంద్ర ప్రభుత్వ న్యాయవాది, ఆయన వైఖరి అది మహిళలను కూడా కించపరిచేట్టుగా ఉందని మీరు ఆమె గట్టిగా మాట్లాడట, ఇది బాగాలేదని, మీరు మాట్లాడండి అని జస్టిస్ చెప్తే ఆమె ఆపితే నేను మాట్లాడతాను అన్నాడంట. ఆమె చాలా ఫైర్ అయిపోయారు. ఆయన ఇదంతా ఏంటి అంటే, నిజంగా ఆమె ఒక అభ్యంతరం, చాలా సూపర్ సీనియర్ అడ్వకేట్, ఈజ్ అన్ అడ్వకేట్ కదా, అందులో మళ్ళీ ఇంకా సీనియర్ షీ ఏంటి అంటే ఆమెకు పవర్ ఆఫ్ ది మూమెంట్లో ఆమెకు అంత ఆగ్రహం వచ్చింది. సుప్రీంకోర్టు మొత్తానికి ఇటీవల కాలంలో చాలా మానవ హక్కులకు, రాజ్యాంగ నిబంధనలకు సంబంధించి చాలా కీలకమైన వాదనలకు, నిర్ణయాలకు వేదిక అవుతుంది. అది ఆహ్వానించదగిన విషయం. రైట్ సార్.